It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 242 మార్నింగ్ 4:15కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వాచ్ టిల్ దెన్. తర్వాత మన పాత అకాడమీకి వెళ్ళిన అనమాట. అక్కడ మాస్టర్ లేరు, సో అక్కడ కాసేపు బ్యాగ్ వర్క్ ప్రాక్టీస్ చేసినాం అనమాట. ఇంకా మాస్టర్ లేరు కదా, నేను ఒక్కనే పర్సనల్ ప్రాక్టీస్ చేసేసుకున్నా. బ్యాగ్ చాలా హెవీగా ఉంది, ఎంత గట్టి కొట్టినది కాస్తలేదు. సో చాలా రోజుల తర్వాత పాత అకాడమీలో ప్రాక్టీస్ కొంచెం మంచిగా అనిపించింది. తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయినా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని స్ట్రైట్గా జిమ్కి వెళ్ళిపోయినా. సో జిమ్లో ఇది మనది షోల్డర్ వర్కౌట్ అనమాట. సో వార్మప్ కంప్లీట్ చేసుకొని షోల్డర్ ప్రెస్ చేసిన. తర్వాత ఫ్రంట్ రైజర్స్, దీనివల్ల మనకి ఫ్రంట్ షోల్డర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత సైడ్ లాటరల్, దీనివల్ల మనకి సైడ్ షోల్డర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో సైడ్ లాటరల్ అయిపోయిన తర్వాత ఇది రేడియల్స్, దీనివల్ల మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ షోల్డర్ ఇంప్రూవ్ అవుతుంది. సో కంప్లీట్గా ఫ్రంట్, మిడిల్, బ్యాక్ మొత్తం షోల్డర్ వర్కౌట్ అయిపోయింది. ఎందుకో కొంచెం పోజింగ్ చేయాలనిపించింది. సో మజిల్స్ బాగా కనబడుతున్నాయి, కొంచెం కటింగ్ మంచిగా ఉంది, అంటే హెల్దీ బాడీ లాగా. కొంచెం తక్కువ ఫ్యాట్ ఉందన్నమాట బాడీలో. సో తర్వాత స్ట్రక్స్ వర్కౌట్ చేసిన అనమాట. సో దీంతో మన షోల్డర్ వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. దట్స్ ఆల్. ఈరోజు మన వర్కౌట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంటికి స్టార్ట్ అయిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ చదివిందని చెప్పలేదు కాబట్టి జిమ్కి వెళ్ళిన తర్వాత దాన్ని చెప్పిన అనమాట. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్. తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. అండ్ సాయంత్రం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా, కొంచెం లేట్ అయిపోయింది. సో కార్లోనే పడుకున్నా, ఎందుకంటే మనం నిద్ర సరిపోదు కాబట్టి ఎక్కడో నిద్రపోవాలి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈరోజు మన డే 242 ఆఫ్ 369. ఈరోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్ లో ఒక ఫెంటాస్టిక్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆ టాపిక్ స్టార్ట్ చేయకంటే ముందు నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఐఆమ్ సారీ, ఐఆమ్ రియలీ సారీ. ఎందుకు సారీ చెప్తున్నా అంటే, నేను ఇంత ముందుకు ఒక రోజు ఒక కాన్సెప్ట్ చెప్తున్నా. ఆ కాన్సెప్ట్ని ఈ రోజు నేను ఈ కాన్సెప్ట్ చదివిన తర్వాత దాన్ని రిలేట్ చేసుకుంటే యాక్చువల్గా ఆ రోజు నేను చెప్పిన కాన్సెప్ట్ తప్పు. అంటే అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అది కరెక్ట్ అనిపించింది, బట్ విచ్ ఇస్ ట్రూ. సమ్ టైమ్స్ అది కరెక్టే, బట్ ఈ రోజు నేను చదివిన టాపిక్ కంప్లీట్ గా నాకు ఐస్ ఓపెన్ అయిపోయినాయి అనమాట. అంటే బేసిక్ గా ఎన్ని రోజులు నేను ఏదైతే బిలీవ్ చేస్తున్నానో దట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ ఆల్ ద టైమ్. అది ప్రతిసారి కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మాత్రం 100% కరెక్ట్. దట్ ఈస్ ఐఎమ్ షూర్. అందుకనే ఆ రోజు నేను చెప్పిన కాన్సెప్ట్ కొన్నిసార్లు పని చేయొచ్చు, చేయకపోవచ్చు. అందుకనే ఐఎమ్ టెలింగ్ సారీ టు ఎవ్రీ వన్. ఐఎమ్ అపాలజైజింగ్ టు ఎవ్రీ వన్ దట్ ఆ రోజు చెప్పిన కాన్సెప్ట్ ప్రతిసారి వర్కౌట్ అవుతుందా కాదా అనేది మనం 100% చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఇది చదివిన తర్వాతనే నాకు అది తప్పని గుర్తొచ్చింది. కాబట్టి ఈ రోజు మీకు చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో ద టాపిక్ నేమ్ ఇస్ యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ అరౌండ్ యూ అనుకున్నాం. ఆల్రెడీ మనం అనుకున్నాం. అంటే నీ చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారో దాన్ని చూస్తే వాళ్ళందరినీ తీసుకొని యావరేజ్ చేస్తే నువ్వు అలాంటి వాడివే. నీ చుట్టుపక్కల అందరు డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోండి. సో 5 మంది నీ చుట్టుపక్కల కోటీశ్వరుతో తిరుగుతున్నావు నువ్వు. సో సడన్లీ యూ విల్ ఆల్సో బికమ్ ఏ కరోడ్పతి. అదే నీ చుట్టుపక్కల 5 మంది సిగరెట్ తాగేటోళ్ళు ఉన్నారనుకో, సడన్లీ ఏదో రోజు నువ్వు కూడా సిగరెట్ తాగడం స్టార్ట్ చేస్తావు. నీ చుట్టుపక్కల 5 మంది బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారనుకో, సడన్లీ ఏదో రోజు నువ్వు బుక్ తీసి చదువుతావు. అంటే నీ చుట్టుపక్కల ఉండే జనాల్ని ఎవరినైతే నువ్వు క్లోజ్ గా పెట్టుకుంటావో వాళ్ళు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంది అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. బట్ హియర్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇస్, నీ చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళుండి ఎలాంటి వాళ్ళు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకున్నా దట్ నాట్ గోయింగ్ టు వర్క్ ఆల్ ద టైమ్ అని ఇక్కడ మనం నేర్చుకున్నాం అనమాట. ద టాపిక్ నేమ్ ఇస్ హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. సో మనం ఏమనుకున్నాం, నువ్వు పాజిటివ్ పర్సన్ కావాలి, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే నీ చుట్టూ పాజిటివ్ జనాల్ని పెట్టుకోవాలి, నీ చుట్టూ సక్సెస్ఫుల్ జనాల్ని పెట్టుకోవాలని మనం నేర్చుకున్నాం. బట్ యాక్చువల్గా నీ చుట్టూ ఎలాంటి జనాలున్నా ఒకవేళ నువ్వు నీ మైండ్ ని ప్రాపర్ గా ట్రైన్ చేసుకోగలిగితే ఆ పీపుల్ నిన్ను ఎఫెక్ట్ చేయలేరని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తుండు. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ నరేంద్ర మోడీ. సో నరేంద్ర మోడీని తీసుకోండి. నరేంద్ర మోడీ ఎప్పుడు ఏమైనా పిఎం మధ్యలో తిరిగిండా పిఎం కావడానికి? కాదు కదా. హీ నెవర్ బీన్ టచ్ విత్ అదర్ పిఎంస్. ఎస్ ఆర్ నో?
సో, ఎప్పుడు పీఎమ్స్ చుట్టుపక్కల తిరిగితేనే మనం అంటే ఎప్పుడు ఎలాంటి జనాల్ని మన చుట్టుపక్కల పెట్టుకుంటున్నామో, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ మన పైన ఉండడం వల్ల, మనం ఆ పని జేయడానికి రెడీ అయితామని అనుకున్నాం గదా! సో, నరేంద్ర మోడీని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నరేంద్ర మోడీ గారిని. ఎప్పుడు ఆయన చుట్టుపక్కల పీఎమ్స్‌ని పెట్టుకొని తిరిగిండా? కాదు. బట్ స్టిల్ హి బికేమ్ ఎ పీఎం. ఒకసారి గమనించుకుంటే నువ్వు ఇండియాలో ఉండి జూడకు. వేరే దేశంలో ఉండి నరేంద్ర మోడీని ఒకసారి జూడు. వేరే కంట్రీలో ఉండి. వరల్డ్‌లో హైయెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ విత్ మోర్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఆ దేశంలో అంతమంది ఎంచుకోబడ్డ ఒక లీడర్, అది గూడా వరుసగా 3 సార్ల. వేరే దేశంలో నుండి చూడు నరేంద్ర మోడీ ఎంత పవర్‌ఫుల్ కనబడతాడు మనకి. సో, నరేంద్ర మోడీ లైఫ్ లాంగ్ పాజిటివ్ జనాలతోనే తిరిగిండా? లైఫ్ లాంగ్ పొలిటికల్ లీడర్స్‌తోని తిరిగిండా? నరేంద్ర మోడీ లైఫ్‌లో ఎంతమంది పనికిమాలోళ్ళు ఉండొచ్చు? ఎంతమంది నరేంద్ర మోడీని కిందికి లాగాలని అనుకుండొచ్చు? ఎంతమంది నరేంద్ర మోడీ నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనుకోవచ్చు? ఎంతమంది నరేంద్ర మోడీ పొలిటికల్‌గా అంత సక్సెస్ గాకుండా ఉండాలని ఎంతమంది కోరుకోవచ్చు? జస్ట్ గెస్ ఇట్. చెప్పండి. ఆయన చుట్టుపక్కల అందరూ ఆయన వెల్ విషర్స్ ఉంటారా? బట్ స్టిల్ హి బికేమ్ ఎ పీఎం. వై అండ్ హౌ? ఎందుకంటే హి ట్రైన్డ్ హిస్ మైండ్ ఇన్ సచ్ ఎ వే దట్ హి నెవర్ అలౌ ఎనీవన్ టు ఇన్‌ఫ్లుయెన్స్ హిస్ మైండ్. అంటే నో మ్యాటర్ హౌ నియర్ దే ఆర్, అంటే వాళ్ళు ఎంత దగ్గర ఉండి నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేద్దాం అనుకున్నా, నరేంద్ర మోడీ ఆయన మైండ్‌ని ఎట్లా ట్రైన్ చేసుకుండంటే, వేరే వాళ్ళు ఆయన మైండ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరు. ఆ విధంగా ఆయన మైండ్‌ని ప్రిపేర్ చేసుకుండు. కాబట్టి మనం ఇంతకుముందుకు ఏం చదివినాం? నువ్వు నీ చుట్టుపక్కల పెట్టుకున్న 5 మందే నీ లైఫ్‌ని, నీ మైండ్‌ని డిసైడ్ చేస్తారు. నీ సక్సెస్‌ని డిసైడ్ చేస్తారంటాం గదా! బట్ హియర్ నీ పక్కన ఎవరు ఉన్నా, లేకున్నా మన మైండ్‌ని ప్రాపర్‌గా ట్రైన్ చేసుకోగలిగితే, మన లోపల మనకి కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్ గట్టిగా ఉంటే, నో వన్ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ యూ. నో వన్. నువ్వు 10 మంది మధ్యలో ఉన్నావు. 10 మంది సిగరెట్ తాగుతుర్రు. నువ్వు ఒక్కడిని 11వ మనిషివి ఆడ కూసున్నావు. పర్సనల్లీ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన. బట్ ఐ నెవర్ టచ్ ఎ సిగరెట్. ఐ నెవర్ టచ్ ఎ సిగరెట్. 10 మంది నా చుట్టుపక్కల సిగరెట్ తాగుతుర్రు. నేను అక్కడ కూర్చున్నా. బట్ నేను సిగరెట్ తాగాలి. అంటే 10 మంది సిగరెట్ తాగుతుర్రు, నేను తాగితే ఏమైతది? అని నేను ఎప్పుడు ఇన్‌ఫ్లుయెన్స్ గాలే. ఎందుకు గాలంటే ఐ నెవర్ అలౌ దెమ్ టు ఇన్‌ఫ్లుయెన్స్ మీ. ఈ చదువుతున్నప్పుడు నాకిది అర్థమైంది. అంటే నువ్వు ఎలాంటి జనాలతోని ఉంటున్నావు అని డజంట్ మ్యాటర్. నిన్ను నువ్వు ఎట్లా ట్రైన్ చేసుకున్నావు నీ మైండ్ అనేది మ్యాటర్. వాట్ ఆర్ యువర్ చాయిసెస్ ఆర్ మ్యాటర్స్. సో, నిజంగా నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటే 100% సక్సెస్ అయితావు. అదే నా పక్కన జనాలు సక్సెస్‌ఫుల్ పీపుల్ ఉంటేనే నేను సక్సెస్ అయితా అనేది ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ వర్క్ సమ్‌టైమ్స్, ఇట్ డజంట్ వర్క్ సమ్‌టైమ్స్. బట్ ఒకవేళ నువ్వు నీ మైండ్‌ని బాగా ట్రైన్ చేసుకోగలిగినావు అనుకో, నువ్వు తీసుకున్న ఫీల్డ్‌లో సక్సెస్ కావాలని, డెఫినిట్‌గా యూ కెన్ బికమ్ సక్సెస్. కాబట్టి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెవర్ అలౌ నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ డిస్టర్బ్ యూ. యూ హావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. యూ హావ్ టు ట్రైన్ యువర్ మైండ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ బై ద అదర్ పీపుల్ ఇన్‌ఫ్లుయెన్సెస్. యెస్, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు నీ మంచి కోరే వాళ్ళు కాదు. కొందరు నీ చెడు కోరే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు నువ్వు ఎదుగుతుంటే కిందికి లాగాలని అనుకుంటారు. కొందరు నీ టైం వేస్ట్ చేయాలని చూస్తారు. రైట్, అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇది జరుగుతుంటది. బట్ దాన్ని నువ్వు వాళ్ళని అలౌ చేస్తున్నావా లేదా అనేది మ్యాటర్. దాన్ని నువ్వు ముందే పసిగట్టి వాళ్ళని అరకడుతున్నావా? లేకపోతే వాళ్ళు చేస్తే చేద్దాంలే అని వాళ్ళని అలౌ చేస్తున్నావా అని అర్థం చేసుకోవాలి. సో, ఇఫ్ యూ అలౌ దెమ్, సర్టెన్‌లీ దే విల్ ఇన్‌ఫ్లుయెన్స్, దే విల్ స్టాప్ యూ. ఇఫ్ యూ డోంట్ అలౌ దెమ్, నో మ్యాటర్ హౌ హార్డ్ దే ట్రై, నో మ్యాటర్ హౌ బిగ్ దే ట్రై, దే విల్ లూజ్. They cannot influence you. So try to understand friends, very important concept here. We have to protect ourselves from the negative influences. మనం పాజిటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ దగ్గరికెళ్తే పాజిటివ్ అయితామో లేదో గ్యారంటీ లేదు గానీ, నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ మనల్ని నెగెటివ్‌గా కన్వర్ట్ చేయకపోతే యూ విల్ స్టే పాజిటివ్. మీకు అర్థమైందో కాలేదో. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పాజిటివ్ పర్సన్, అట్‌లీస్ట్ యూ కెన్ ఎలిమినేట్ ఆల్ ద నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అరౌండ్ యూ. Still you can become a positive person. You don't need to go for some other positive person. So that is what today's concept is. You must have a strong willpower and you must be very much confident about your things, and you have to be very consciously move wherever you go. చూడాలి, చుట్టుపక్కల ప్రతి ఒక్కటి గమనిస్తుండాలి. ఎవరెవరు మనల్ని ఏ విధంగా ట్రాప్ చేయాలనుకుంటారు, ఎవరెవరు మనల్ని ఏ విధంగా మాట్లాడి ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరెవరు మనల్ని నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మనం వెళ్ళే దారిని అడ్డం పడదాం అనుకుంటున్నారనేది కేర్‌ఫుల్‌గా, కాన్షియస్‌గా ముందే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని అలౌ చేయాలా? వద్దా? అనేది డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ కంప్లీట్‌లీ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనం అలౌ చేసినామంటే డెఫినిట్‌గా వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు, మనల్ని ఆపేస్తారు. కాబట్టి ఫెంటాస్టిక్ టాపిక్. చాలా గోల్డెన్ కాన్సెప్ట్ చెప్తున్నా ఈరోజు. నీ చుట్టుపక్కల 10 మంది మందాగుతుర్రు. నీకు తాగాలి ఇంట్రెస్ట్ లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నో వన్ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ హియర్. ఐ కెనాట్ డ్రింక్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డ్రింక్, ఐ విల్ నాట్ డ్రింక్. నీ ముందు 10 మంది సిగరెట్ తాగుతుర్రు. నీకు తాగాలని లేదు, తాగొద్దు. నీ ముందు మందు తాగుడు, తాగాలని లేదు, తాగొద్దు. నీ ముందు డ్రగ్స్ కొడుతున్నాడు, తాగాలని లేదు, తాగొద్దు. అంటే నీ పాయింట్ మీద నీకు చాలా పట్టుదల ఉండాలి. చాలా విల్ పవర్, స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. అప్పుడే నో వన్ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ యూ. అదే నీ లోపల నీకు విల్ పవర్ లేదనుకో, రైట్, ఏమైతారు? ఒకసారి తాగితే ఏమైతది? ఒకసారి తాగితే ఏమైతది? 4 సార్లు అన్నారనుకోండి, తీసుకొని తాగేస్తాం. ఎందుకు? నీ పైన నీకు నమ్మకం లేదు కాబట్టి. సో ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్, వి షుడ్ నాట్ పొల్యూట్ దిస్ బాడీ, వి షుడ్ నాట్ పొల్యూట్ దిస్ మైండ్ with the negative influences. We must be take charge. So that is the concept for today, guys. I hope you all learned a good concept. Yeah, that's all for today, guys. Take care, everybody. Jai Hind, friends. See you all tomorrow in the next video.